వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అరోరా డీమ్డ్ యూనివర్సిటీ. ఎవరైనా సరే ఇక్కడ చాలామంది అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ వీడియో మొత్తం పేరెంట్స్ పూర్తిగా చూడండి. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి పిల్లలకి అలైడల్ సైన్సెస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే ఆ కోర్సెస్ ఏంటి అండ్ అరోరా డీమ్డ్ యూనివర్సిటీ ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది అనేది ఈరోజు మనతో పాటు ఆకాష్ గారు ఉన్నారు. వారి మాట్లాడారు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. జనరల్గా మీ దగ్గర ఉన్నటువంటి కోర్సెస్లో స్టూడెంట్స్కి ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి సార్? జనరల్గా ఇప్పుడు అలీడ్ హెల్త్ సైన్సెస్ అనేది ఒక 3 years బిఫోరే ఇక్కడ పెట్టడం జరిగింది సార్. మామూలుగా గ్రాడ్యుయేషన్ కోర్సెస్, అంతకుముందు డిప్లొమా కోర్సెస్ ఉండేటివి. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరుగుతుండే కొద్దీ డిప్లొమా కాకుండా గ్రాడ్యుయేట్స్ ఎక్కువ హాస్పిటల్స్ తీసుకుంటారు. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఎవాల్యుయేషన్ మెథడ్ ఉంటుంది సార్. అంటే ప్రతి ఇయర్లో 9 నెలలు థియరీ ఉంటుంది, 3 నెలలు ఈ 9 నెలల్లో ఏదైతే నేర్చుకుంటారో ఆ 3 monthsలో ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరము ఇంటర్న్షిప్ పంపిస్తాము. అంటే 3 ఏళ్ళకి 9 నెలలు ఇంటర్న్షిప్ వస్తుంది. ఫైనల్ ఇయర్ 4th year మొత్తం కూడా ఇంటర్న్షిప్ ఉంటుంది. మిగతా యూనివర్సిటీకి మన యూనివర్సిటీకి తేడా ఏంటంటే 9 నెలలు స్టూడెంట్ ఏదైతే నేర్చుకుంటాడో అతను 3 months హాస్పిటల్కి వెళ్ళి టోటల్ ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ పొంది ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. కాబట్టి లెర్నింగ్ బై డూయింగ్, ఎప్పటికప్పుడు స్టూడెంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాగే ఈ 3 ఏళ్ళు నేర్చుకునేది ఫైనల్ ఇయర్లో మొత్తం కూడా ఇంటర్న్షిప్ చేయడం 1 year జరుగుతుంది సార్. కాబట్టి పర్ఫెక్ట్గా స్టూడెంట్ బయటికి వెళ్తాడు. ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్? మన దగ్గర వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఒకటి ఉంది సార్, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రేడియాలజీ, ఫారెన్సిక్ సైన్స్, ఈ కోర్సెస్ అన్నీ కూడా చాలా డిమాండెడ్ కోర్సెస్. అట్లే బీపీటీ కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువ కూడా ఈ కీళ్ళ నొప్పులు, ఈ నడుము నొప్పులు, ఇవన్నీ ఎక్కువ పెయిన్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంది. కాబట్టి ఈ ఫిజియోథెరపీ కూడా చాలా డిమాండ్ ఉంది. ఫిజియోథెరపీ కూడా ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. బీపీటీ ఉంది ప్లస్ ఎంపీటీ కూడా ఉంది సార్. బీపీటీ ఎంపీటీ రెండు ఉన్నాయి సార్. ఓకే. ఎలా సార్ అంటే ఇయర్ వైజ్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ వీళ్ళకి ఇయర్లీ బెనిఫిట్స్ ఏముండే అవకాశం ఉంటుంది ప్రతి స్టూడెంట్కి? మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? అదే మా దగ్గర ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది. అట్లే ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటుంది. ఈ హాస్పిటల్స్కు చుట్టుపక్కల ఈ మన యూనివర్సిటీ వచ్చేసి సెంట్రల్లీ లొకేటెడ్ ఉప్పల్లో ఉంటుంది. మెట్రో ఫెసిలిటీ కూడా ఉంటుంది, చుట్టూ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. దాదాపు ఒక 100 హాస్పిటల్స్ వరకు మన స్టూడెంట్స్ను పంపించడం జరుగుతుంది. 100 హాస్పిటల్స్తో టైఅప్ ఉంది. మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది సార్. ఓకే. ఎన్ని మంత్స్ ఉంటుందండి ప్రతిసారి? ప్రతి ఇయర్ 3 months ఉంటుంది సార్. ప్రతి ఇయర్ 3 months. ఇంటర్న్షిప్లో వీళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయండి? ఇంటర్న్షిప్లో వచ్చేసి 3 years తర్వాత కొన్ని హాస్పిటల్స్ పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఇస్తాయి. ఓకే. ఒక 6 months ఫ్రీ చేయాలి, తర్వాత 6 months పెయిడ్ చేసే అవకాశం కూడా. ఎంత యావరేజ్ ఒక స్టూడెంట్ ఎంత అని చేసుకోవడానికి? 10,000 to 15,000 ఎర్న్ చేయొచ్చు. ఓకే. అట్లా ఎంఎల్టీ స్టూడెంట్స్ ఉన్నారు. మార్నింగ్ ఇక్కడ డోర్ టు డోర్ ఈ బ్లడ్ కలెక్షన్ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. హెల్తీయన్స్ అని, డాక్టర్ సి అని, విజయ డయాగ్నోస్టిక్స్, అపోలో డయాగ్నోస్టిక్స్, హోమ్ విజిట్స్ కూడా వెళ్ళి ఒక 20,000 వరకు ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉంది సార్. మార్నింగ్ పూట 6 to 9 ఉంటుంది. కాబట్టి 9 యూనివర్సిటీ స్టార్ట్ అయ్యే లోపల అట్లా కూడా ఈ ఎర్నింగ్ బై డూయింగ్ అని చెప్పేసి వాళ్ళు కూడా అట్లా చేసుకోవచ్చు. ఎలా అండి? ఓకే. పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? పేరెంట్స్ అయితే వెబ్సైట్లో మామూలుగా మన అరోరా డీమ్డ్ యూనివర్సిటీ వెబ్సైట్లో నెంబర్స్ ఉంటాయి. అట్లే ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్స్ కూడా కాంటాక్ట్ చేసి డైరెక్ట్ కౌన్సిలర్స్ వాళ్ళకు కౌన్సిలింగ్ ఫ్రీగానే ఇస్తారు సార్. ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చితే యూనివర్సిటీకి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి జాయిన్ కావచ్చు. హాస్టల్ ఫెసిలిటీ అది ఉందండి? హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అట్లాగే మన స్టూడెంట్స్ కూడా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ 100% జాబ్స్ కూడా వస్తాయి. ఒక చేతిలో డిగ్రీ పట్టుకొని ఇంకొక చేతిలో జాబ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందండి? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, హాస్టల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్. సార్ ఈ ఇయర్లో ఏదైనా కొత్త కోర్సెస్ ఎస్ సార్ అరోరా డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ఏమైనా బయటకు? 26-27 అకాడమిక్ ఇయర్ గాను మనం బీఎస్సీ అగ్రికల్చరు, బీ ఫార్మసీ, బీఎస్సీ ఏవియేషన్ ఈ కోర్సులు కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం సార్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. ఇవన్నీ ఎమర్జింగ్ కోర్సెస్, బాగా డిమాండ్ ఉంది. మంచిగా ఇప్పుడు మారుతున్న తరుణంలో ఈ టెక్నాలజీకి అనుకూలంగా ఈ కోర్సెస్ కూడా డివైడ్ చేయడం జరిగింది, ఇంట్రడక్షన్ చేయడం జరిగింది సార్. ఓకే. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.